నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేణుగోపాల స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తిరువురు నియోజకవర్గంలోని నెమలి గ్రామంలో వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ దంపతులకు ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉత్సవాలు ముగిసిన అనంతరం అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు సాంప్రదాయబద్ధంగా కన్నుల పండుగగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారని చెప్పారు. ఉత్సవాలు విజయవంతమైన నిర్వహణకు కృషి చేసిన ఆలయ పాలక మండలి ధర్మకర్తలు, అర్చక స్వాములు, అధికారులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. चरणदिगोत्रोत्तमस्य कल्याणकिरण्नामदेश्या सन्ध्यानाम्याः मण्डपदिगोत्रोत्तमस्य विनयकुमारनामदे जन्ममानाम्याः कन्निपालगोत्रोत्तमस्य वेङ्कटेश्वरराव वेङ्कटदुर्गा भवानी नाम्याः जनकपालगोत्रं सर्वसंप्रमाणं श्रीरामं भूया भूया नमाम्यहम् అందరూ కూర్చోండి ప్లీజ్. ఈ సీట్లో మీరు కూర్చుంటే వెనక వారికి ఇబ్బంది ఉంటుంది. ఈరోజు గత 3 రోజులుగా నెమలి ఆలయంలో జరుగుతున్న వేణుగోపాల స్వామి వారి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఇవాళ చక్కగా కళ్యాణం కమనీయంగా ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. ఎంతో మంది భక్తులకి కోర్కెలు తీర్చే విధంగా వాళ్ళ పురోహితులు చక్కటి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. భక్తులందరికీ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని తిలకించారు. అందరికీ కూడా ఈ వేణుగోపాల స్వామి గారి ఆలయ ధర్మకర్తలకి, ఆలయ అర్చకులకి, భక్తులకి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండి మన పొలాలు, మన పంటలు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న అన్ని కూడా సుభిక్షంగా ఉండి చక్కటి ప్రదేశంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ఆలయానికి మరింత ప్రతిష్ట చేకూరే విధంగా తప్పకుండా ఈ ఉత్సవాలు అయినాక ఈవో గారికి కూడా చెప్పాము, తప్పకుండా మరొకసారి కూర్చుని ఇక్కడ ఉండే అవకాశాలు మెరుగుపరిచి యాత్రికులకి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ఇంత దిగ్విజయమైన కార్యక్రమాన్ని చేసిన అందరికీ, ముఖ్యంగా విలేకరులకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.